లాగెత్తున్నా. అబ్బా అమ్మడు ప్లస్ డు కుమ్ముడు. భలే ఉంది, చాలా బాగుంది. అబ్బా ఎంత బాగుంది సిరి, చాలా అంటే చాలా బాగుంది. ఆహా ఓహో లొడుక్కుని సరిపోతుంది. గరం మసాలా ఐటమ్స్ అన్నీ పండి కదమ్మా, సూపర్ టేస్ట్ అనిపిస్తుంది. సార్లే తినేవాళ్ళని పెట్టాలి కానీ తినేవాళ్ళ గురించి ఫ్రెండ్స్ ప్రేమిస్తున్నారు 10 మంది. ప్లేట్ అంటే తింటది మరి అలా. నేను కట్ చేస్తానులే అమ్మా, ఏళ్ళు కట్ చేసుకున్నాను. కట్ చేయమంటే బండ బండ రాళ్ళు కట్ చేసింది సన్నపోయేది. వేసి కొంచెం ఇందులో నూనె వేసుకున్నా. నెయ్యి వేసుకోవాలి, మన ఇంట్లో నెయ్యి ఫస్ట్ టైం నిండుకుంది సిరి. చూడు వీడియో కోసం అని నేను కొంచెం ముద్దలా చేస్తున్నానులే కానీ యాక్చువల్గా అయితే నేను గ్లాస్కి 2 గ్లాసులు పోసేస్తా నీళ్లు. పలచగా సిరి అసలు ఎంత బాగుంటుంది తెలుసా. పోయి జారిపోతాను. నాకు అప్పటికప్పుడు చుట్టావా? అప్పటికప్పుడు చుట్టేస్తా. చూసావా అంతే. ఇలా ఉడుకుతున్నప్పుడు సిరి దీనికి టైం ఇవ్వాలా, అదేనా. పైన మూతేసేసి ఇలా పక్కన పెడదాం. ఈ గ్యాప్లో కూర ఎంత దూరం వచ్చిందో చూసి కలపెట్టేసుకుందాం. కూర చూసావా చాలా బాగుంది, దగ్గరకు వచ్చి. చల్లారితే ఇంకా చిక్కగా అవుతుంది. అసలు సంగటి అయితేమా చిటికేసి వండొచ్చు. బ్రష్ చేసుకొని రమ్మని చెప్పేసి కంచంలో అన్నం పెట్టేయచ్చు. ఈ కుక్కర్లో వేసేస్తే కూరలు అన్నీ కలిపి అసలు వంట చేసుకునే అసలు కొంతమందికి బర్డెన్గా ఉంటుంది కదమ్మా వంట అంటే. ఏమైనా అల్లం పేస్ట్ చేయాలి, వెల్లుల్లిపాయ చేయాలి, జీడిపప్పులు వేయాలి, అవి వేయాలి. ఒకటి ఉంటే ఇంకొకటి ఉండకపోవటం. డబ్బులు ఉంటాయి, టైం ఉండదు జాబులు చేసే వాళ్ళకి ఇలా పేస్ట్లు గీస్ట్లు అన్నీ కూడానండి హోమ్ మేడ్గా మేము చేస్తున్నాం కదా, శుభ్రం చేస్తున్నాం తెలుసా అండి. మనసు పెట్టి మరి చక్కగా బుక్ చేసుకోండి. ఎన్ని పేస్ట్లు ఉన్నాయి చూడండి. అన్ని గరం మసాలా ఐటమ్స్, పేస్ట్లు, పౌడర్లు ఇవన్నీ మీకు అవసరమే కదా. వేజ్ ఒక సైడ్ తీసేది, అది ఫైనల్లోనే వేసుకోవాలమ్మా. ఇది ఉత్తిన ఆవిరికే ఉడికిద్ది. ఫస్ట్ వేసి అదే పనిగా కలుపుతుంటే పాడైపోయింది. దృఢంగా ఉంటాయి, హెల్త్కి మంచిది. షుగర్ ఉన్నోళ్ళమా అసలు వైట్ రైస్ అన్నమే ముట్టదు తెలుసా. ఓకేనా, మూత పెట్టేద్దాం. బాగున్నారా? ఈరోజు అయితే మా ఇంట్లో తలకాయ కాళ్ళు భేజా వేసేసి మంచి షేర్వా చేసేసి దాని కాంబినేషన్ రాగి సంగటి ముద్ద చేస్తున్నాను. నాకు ఎంత ఇష్టమో తెలుసా. మా శిరీష్ అయితే జుర్రుకొని తినేసిద్ది అనమాట. ఇక మా ఆంటీకి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి ఇష్టము రాగి సంగటి. ఇదిగోండి, ఇప్పుడు మీకు 4 కాళ్ళు తలకాయ భేజా ఇవన్నీ వేసేసి మంచిగా కూర అయితే చేస్తున్నాను. ఈరోజు వేడిగా ముద్ద అనేది లాగిచ్చేయాలండి. రాగి సంగటి కానీ తలకాయ కాళ్ళ కూర కానీ ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ చేసుకోండి. అలాగే చిరుధనియాల పౌడర్, ఇది అసలు ఎంత బలమో తెలుసండి. ఇది రాగులు, వరుగులు, సజ్జలు 3 కలిపి చేసిన సంగటి పౌడర్. ఇది ఈ సంగటి పౌడర్ తింటే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. బలహీనంగా ఉన్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ ముసలి వాళ్ళకి కానీ ఎవరికైనా పెట్టచ్చు. షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఖచ్చితంగా ఇది తింటేనండి. వైట్ రైస్ మానేసి తింటే చాలా మంచిది. షుగర్, బీపీ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. దీనికి తోడు కొంచెం వర్కౌట్లు కానీ డైట్ కానీ ఇవన్నీ చేశారంటే ఈ రోగాలు కూడా పోతాయి. అంటే అంత మంచి బలం అండి. మీకు తెలుసు కదా, మన పూర్వీకులు రాగి సంగటి, జొన్న సంగటి, సజ్జ సంగటి ఇవన్నీ తినేసి ఇంత దృఢంగా ఉన్నారు. వీటి వల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేను మీకు ఎన్నో వీడియోస్ తీసున్నా రాగి సంగటి తోటి,
ఈ ముద్ద చేసుకొని వీడియోస్ కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా తిన్నాం కాబట్టేనండి నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నా. మా పిల్లలు కూడా ఇప్పుడు దాకా ఎటువంటి అనారోగ్యాలు లేకుండా బాగున్నారు. మీకు కావాలి అనుకుంటే ఇది చూడండి, ఇది అమ్మ కూరకారం అండి. ఇది మీకు ఇందులో అమ్మ కూరకారం దగ్గర నుంచి స్టార్ట్ చేసి వాళ్ళ మా దగ్గర 50 ప్రోడక్ట్ల వరకు ఉన్నాయండి. ఎంత కష్టపడి మీకు ఇవన్నీ అందిస్తున్నానంటే మీరు సపోర్ట్ చేసి ఆర్డర్లు పెట్టుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను. ఈ అమ్మ కూరకారంలో కాశ్మీరీ మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు, బళ్ళారి మిరపకాయలు, అలాగే మీకు జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు ఇవన్నీ వేసి చేసిన మంచి కారం అండి. ఈ కారం వెజ్ కర్రీలోకి, నాన్ వెజ్ కర్రీలోకి, ఏ కర్రీలోకైనా సరే సూపర్ అంటే సూపర్. ఇల్లు గుమాయిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ కారం నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు ఇన్ని ప్రోడక్ట్లు వచ్చినాయి. ఇది మీకు పచ్చళ్ళ కారం నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. దీనికి తేడా చూసుకోండి. అలాగే మీకు ఇది చూసారా, ఇది ఉప్మా రవ్వ, చిరుధాన్యాలతో చేసిన ఉప్మా రవ్వ. ఇది రాగి సంగటి పౌడరు. మీకు ఇది నేను ఇంట్లో వాడటం కోసం ఈ డబ్బాలు ఇలా చూపిస్తున్నాను. ఇది ఇలా ప్యాకింగ్లు వస్తాయండి. ఈ ప్యాకింగ్ సంగటి పౌడరు, అది ఉప్మా రవ్వ. ఇటు చూడండి, ఈ డబ్బాలు మీకు ఇలా పచ్చళ్ళకి కానీ, ఈ డ్రై ఫ్రూట్ మసాలాకి కానీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్కి కానీ ఇలా డబ్బాలు వచ్చేస్తాయి. మీకు కేజీ అయితే కేజీ, హాఫ్ కేజీ అయితే హాఫ్ కేజీ. ఇది మేము తయారు చేయించిన డబ్బాలండి. చాలా థిక్గా బాగా క్వాలిటీగా ఉన్నాయి. ఇందులో మీకు డ్రై ఫ్రూట్ మసాలా ఉందండి. ఇందులో మీకు జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చపప్పు, నువ్వులు, గసగసాలు, కొబ్బరి, అలాగే గుమ్మడి గింజలు ఇవన్నీ వేస్ట్ చేసిన హెల్దీ పేస్ట్. ఇది ఒకటి ఉంటే మీరు మటన్ కానీ, చికెన్ కానీ, పలావ్ కానీ ఏది వండుకోవాలనుకున్నా అబ్బో హైరాణ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఈ పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇది 3 నెలలు ఉంటుంది, ఇది 3 నెలలు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, బయట పెడితే బయటే పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెట్టకూడదు. వాడిన ప్రతిసారి పొడి కరెక్ట్తో వాడుకోవాలి, లేకపోతే బూజు వచ్చేస్తాయి. ఓకేనా? ఇలా బాటిల్లో వేసేసుకొని పెట్టుకోవాలి. అమ్మ హోమ్ మేడ్ పసుపు అండి. ఇవి మేము పసుపు కొమ్ములు పట్టించి చేసాం. గతంలో కూడా నేను వీడియోస్ పెట్టాను. ఇన్స్టాలో కూడా మీరు వీడియో చెక్ చేసుకోండి. యూట్యూబ్లో కూడా పోస్టులు చాలా పెట్టున్నా. ప్యూర్ ఎల్లోగా ఉంటుంది పసుపు. నా ఇంట్లో ఎంగేజ్మెంట్ కానీ, పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ ఏమైనా ఉంటే మనకి చక్కగా ఈ పసుపు అవసరం ఉంటే మొహానికి రాసుకోవాలనుకున్న, దేవుడు పట్టాలకు రాయాలన్నా హోమ్ మేడ్గా నా చేత్తో నేను తయారు చేసిన ప్యూర్ ఎల్లో కలర్ పసుపు ఇది మీకు మటన్ మసాలా. ఇప్పుడు ఈ తలకాయ కూరలోకి ఈ మటన్ మసాలా వాడుతున్నా నేను. ఇందులో ఇది మటన్ మసాలా, ఇవన్నీ కావాల్సిన పదార్థాలేనండి. మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ఇలా పక్కన పెట్టా. ఈ ప్యాకెట్ ఇలా వస్తాయి. ఈ డబ్బాల్లో వేసింది మేము ఇంట్లో వాడుకోవడానికి. పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు ఉన్నాయి చూసారండి. మటన్ కానీ, చికెన్ కానీ, వెజ్ అండ్ మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, ఫిష్ పచ్చడి, ప్రాన్స్ పచ్చడి, పీతల పచ్చడి ఇవన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటితో పాటు మునగాకు కారం, కరివేపాకు కారం, అవిసె కారపొడి, నువ్వుల కారపొడి, పుట్నాల పొడి, మీకు ఇవన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. కారపొడులు ఎంత హెల్దీ కారపొడి తెలుసండి. ఫస్ట్ ముద్దలో వేసుకొని తినడానికి అలవాటు చేసుకోండి. ఒకవేళ మీరు అన్నం తినని వాళ్ళు దోశ, ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు. అవిసె కారపొడి హెల్త్కి మంచిది. మునగాకు కారపొడి అసలు ఒంటికి మంచిది. కరివేపాకు కారపొడి మీకు బీపీలు, షుగర్లు ఇవన్నిటికీ మంచి అండి కారపొడులు. ఫస్ట్ 1-2 ముద్దలో తినలేని వాళ్ళు దోశ, ఇడ్లీ మీద కూడా చల్లుకొని తినచ్చు. ఓకేనా? ఈ నువ్వుల కారపొడి అయితే మోకాళ్ళ చెప్పులకి, మనకి బోన్స్కి అన్నిటికి కూడా మంచిదండి. ఇవన్నీ హెల్త్కి ఏదైతే మంచిదో అవన్నీ నేను తయారు చేస్తున్నాను. నేను తిన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి. అది మీకు కూడా ఇలా ఆర్డర్ చేస్తే మీరు అందరూ ఆర్డర్ పెట్టుకుంటారు ఒక ఉద్దేశంతో చేశాను. అందరూ ఇప్పుడు నేను 100 కేజీలు, 50 కేజీలు వారానికి పట్టిస్తున్నాం మేము. అలా అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. మేము బతుకుతూ ఇంకొక 4గురికి మేము ఎంప్లాయీస్ని పెట్టుకొని వాళ్ళకు ఒక మంచి ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నాం అంటే అది నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఇదంతా కూడాను మీ మహత్యమేనండి. మీరు మాకు సపోర్ట్ చేయకపోతే ఇవన్నీ నేను చేయలేను. ఓకేనా? ఇవాళ ఇవన్నీ వేసేసి ఈ తలకాయ కూర అయితే అనే సంగతి అయితే చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు రసం మసాలా, సాంబార్ మసాలా, మటను, చికెను, ఫిష్, ఫ్రాన్స్, పీతలు, ఎగ్గు అన్నీ ఉన్నాయండి. చిరుధాన్యాలకు వస్తే మీకు 14 చిరుధాన్యాలతో చేసిన దోశ, ఇడ్లీ పౌడర్ ఉంది. బీపీలు కానీ, షుగర్లు కానీ ఉన్నవాళ్ళు, వైట్ రైస్ తినని వాళ్ళకి అదొక బంగారం లాంటి ఫుడ్. మీరు చేసుకోలేకపోతే మేము హోమ్ మేడ్గా ప్యూర్ అండి పెద్ద పెద్ద బస్తాలు క్వాలిటీగా తీసుకొచ్చేసి మేము ఎండలో ఎండబెట్టేసి నీట్గా చేసి ప్యాక్ చేస్తున్నాం. కష్టపడి మీరు అసలు నిజంగా చెప్తున్నాను, కొంతమంది లేవలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా కష్టపడతా ఉంటారు, వాళ్ళకి టైమే ఉండదు. అలాంటి వాళ్ళకి మా దగ్గర నేను నా చేత్తో తయారు చేసిన కారపళ్ళు, పచ్చళ్ళు ఎంత నీట్గా, ఎంత శుభ్రంగా చేసి మీ దాకా మీ డోర్ కొట్టి మీకు రానంత వరకు నాది రెస్పాన్సిబిలిటీ. అంతగా ఇప్పుడు రోజుకి ఎన్ని కొరియర్స్ అవుతాయి తెలుసా అండి. మేమందరం హార్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ఆదరిస్తూ ఉండండి. ఇంకో 10 మంది మీరు ఆదరిస్తేనే మేము ఇంకో 10 మందికి వర్క్ ఇవ్వగలుగుతాము.
అది నాకు సంతోషాన్ని ఇచ్చింది. నేను యూట్యూబ్ చేసుకుంటాం, మాకు బట్టల బిజినెస్ ఉంది, ఇవన్నీ నేను చేసుకోగలను. కానీ నా చేత్తో నేను ఇంకో 10 మందికి పని ఇవ్వడం అనేది చాలా గర్వమైన విషయం అండి. అది ఒక లైఫ్ ఇచ్చినట్టు ఇంకొకరికి. అర్థమైందా అండి? ఓకే. నేను ఇప్పుడు అమ్మ పసుపు వేస్తున్నాను. పసుపు ఒక ½ టీ స్పూన్ వరకు వేసానండి. సాల్ట్ అండి ఒక ½ టీ స్పూన్ వరకు వేసాను. వాటర్ సిరి ఒక దగ్గర ఒక 2 గ్లాసుల వరకు పోసా. 2 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. ఇలా సాల్ట్ పసుపు మొత్తం ఇలా కలుపుకొని కుక్కర్లో పెట్టామా, ఎక్కువ అవసరంలా ఒక 6 విజిల్స్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది డైరెక్ట్ కుక్కర్లో పెట్టుకోకుండా కూడా వండుకుంటారండి. కానీ కాళ్ళు ఇవన్నీ కూడాను కొంచెం కచ్చ అంటుంటే బాగోదు. నేను ఎప్పుడు డైరెక్ట్గానే వండేస్తా. కానీ ఈసారి మాత్రం కొంచెం కుక్కర్లో పెడితే పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు తింటారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళకి అంత కొరుక్కొని తినలేరు కదా, కొంచెం మెత్తగా అయితే హ్యాపీగా తింటారని కట్ చేసుకున్నాం. ఉల్లిపాయలు కూడా ఒక 3 ఉల్లిపాయల దాకా సరిపోతాయి. 3 టమోటాలు, 3 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, ఒక 4 పచ్చిమిరపకాయలు, అంతేనండి. చాలా ఈజీగా చేసేస్తున్నాను. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసుకొని మటన్ మసాలా వాడుతున్నాయి. దీంట్లోకి తలకాయలోకి వాడుకోవచ్చమ్మా మటన్ మసాలా. బాగుంటుంది, మంచి వాసన వస్తుందమ్మా. మటన్లో ఎన్ని వెరైటీస్, చెక్క, లవంగాలు, ధనియాలు ఇవన్నీ వేస్ట్ చేసాం తెలుసా. గరం మసాలా దినుసులన్నీ వేస్ట్ చేసి మంచి పౌడర్ అది. ఇళ్ళంతా గుమాయిస్తుంది. టేస్ట్కి అయితే ఎక్కడ తగ్గదు. అసలు ఏ హోటల్కి వెళ్ళినా కూడా మీకు ఇలాంటిది మంచి భోజనం దొరకదు. మీరు కావాలంటే అమ్మ మటన్ మసాలా, అమ్మ చికెన్ మసాలా, అమ్మ పన్నీర్ మసాలా ఇవన్నీ ఒకసారి బుక్ చేసుకొని తిని చూడండి. నేను ఇంత కాన్ఫిడెన్స్గా ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో సంవత్సరాల నుంచి మా ఇంట్లో వండి మా అమ్మ మాకు పెట్టి ఆ అనుభవం అండి. అందరూ బాగుంది ఇదేమాట. అబ్బా ఏం వండావు, ఏం వేసావు. ఇళ్ళంతా గుమాయిస్తుంది. మీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు ఎవరైనా చేసినా సరే మీకైతే అసలు నేను నా దగ్గర కొన్నానని కాకుండా మీరు మామూలుగా ఇంట్లో ఈ ఆర్డర్ పెట్టుకొని వంట చేసి మీ హస్బెండ్కి కానీ మీ పిల్లలకి కానీ పెట్టండి. వాళ్ళు మీకు పొగుడుతారు, ఏం వేసి చేసావు, ఏంది ఇల్లు ఇంత వాసన వస్తుంది అని. అప్పుడు మీరు చెప్పండి, అమ్మ కూరకారం వాళ్ళ దగ్గర నుంచి అమ్మ మటన్ మసాలా బుక్ చేసుకున్నాను, అందుకని ఇంత మంచి వాసన వస్తుంది అని చెప్పేసి. ఓకేనా? ఇవన్నీ కూడాను సన్నగా కట్ చేసేసుకుంటారండి. బాగా గుజ్జులాగా మెత్తగా అయిపోయి బాగుంటుంది. కొంతమంది పేస్ట్ వేసుకుంటారులే, కానీ ఇట్లాంటి వాటిలోకమా పేస్ట్ కన్నా ఉల్లిపాయలు ఫ్రై చేసి వేసుకుంటే లిక్విడ్గా షేర్వాగా ఉండాలంటే ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలా. గుజ్జుగా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలా, టమాటా కూడా పేస్ట్ చేసుకోవాలా. ఇలా మనం షేర్వాలా కావాలి సంగట్లోకి అనుకున్నప్పుడు కొంచెం ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకోవడమే మంచిది. అది ఓకేనా? చాలా చిన్నవి ఒక 4, పెద్దవి అయితే 2 అయితే సరిపోతుందండి. దగ్గర కేజీన్నర దాకా ఉంది తలకాయ, కాళ్ళు, భేజ అన్నీ కలిపి. అందుకనే నేను ఒక పెద్ద 3 ఉల్లిపాయలు వేసాను. దగ్గర అయ్యే 150 గ్రాముల దాకా, 200 గ్రాముల దాకా ఉన్నాయి. అవి బాగా ఎర్రగా ఫ్రై చేస్తానండి. బాగుంటుంది కూర కూడా షేర్వాగా. అసలు అమ్మ మటన్ మసాలాలో ఎంత మంచి వాసన అంటే సూపర్గా ఉంటుంది. నేను అన్నాను కదలే, కానీ ఈ ఒక 6 విజిల్స్ వచ్చేటట్టుగా ఉడికించుకోవాలి తలకాయ. అప్పుడు మీకు అందులో ఉన్న నీసు వాసన కానీ ఏమన్నా పోయి మెత్తగా ఉంటే ముక్క. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ మనమైనా సరేనండి గంటలు ఏమి నవ్వుతాం, అంత నవ్వాల్సిన అవసరం ఉంది. హ్యాపీగా జ్యూసీగా కుక్కర్లో వండి మళ్ళీ దీంట్లో పెట్టేసి మనం చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. కొత్తిమీర ఆప్షన్ అండి మీకు. ఇలా మటన్ ఈ తలకాయ కూరలోకి కొత్తిమీర అంత అవసరం పడదు, కానీ నేను వేస్తున్నాను. హెల్త్కి మంచిది కదా, వాడుకుంటే బాగుంటుంది అని వేస్తున్నా. మటన్లోకి పర్లేదు కానీ తలకాయ వీటిలోకి అంత లేకపోయినా పర్వాలేదు. ఓకేనా? కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమోటా, అల్లం వెల్లిపాయ పేస్ట్, అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్, ఇవి ఉంటే సరిపోతుంది. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఈజీ అండి. చూసారా? ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్పడానికి మాత్రమే టైం పట్టింది. ఇది ఉడకడానికి కానీ ఇది చేసుకోవడానికి కానీ గరం మసాలా ఐటమ్స్ అన్నీ ఉంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు దగ్గర ఒక 7-8 విజిల్స్ దాకా వచ్చినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకుందాం.
ఆయిల్ కొంచెం అంటే కొంచెం వేసుకున్నాం, 100 గ్రాముల దాకా. ఇందులో కూడా నేను నెయ్యి అయిపోయినావా చూడు, నేను ఇంట్లో నెయ్యి తయారు చేస్తున్నాం కదా, 1 స్పూన్ దాకా ఇందులో ఆయిల్ వేసా సంగటికి. అది ఇంకా మొత్తం వేస్తున్నాము. ఇవి కొంచెం మగ్గితే గోల్డ్ కలర్లో వస్తే షేర్వాకి ఉల్లిపాయలు వైట్ షేడ్లో ఉండకూడదు. అదే ఇగురుకైతే అలా ఉండాలి కదమ్మా. దీనికైతే షేర్వాగా ఉండాలి అంటే ఇది గుజ్జు గుజ్జుగా ఉండకుండా డ్రైగానే ఫ్రై అవ్వాలి, బాగుంటుంది అప్పుడు. ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది దగ్గర మీకు ఒక 2.5 స్పూన్ దాకా వేసానండి. ఈ పేస్ట్ కూడానమ్మా మనకి వంట రాని వాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంట్లో ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఏదైనా కూర చేయాలండి ఎక్కడ లేని కోపాలు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు తెలుసు కదండి మీకు. పిల్లలు ఏంటి ఇంట్లో ఉద్యోగాలు చేసి వాళ్ళు అలసిపోతారనుకో, అది వేరే విషయం. వంట చేయాలంటే కొంచెం బడ్డెన్గా అనిపించుకోకుండా ఇదిగోండి ఇలా చిక్కగా వస్తుందండి. ఇందులో నువ్వులు, గసగసాలు, జీడిపప్పు, పుచ్చపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజలు ఇవన్నీ వేసి చేసిన పేస్ట్ చిక్కగా ఉంటుందండి. అసలు కూర ఎంత అందంగా ఎంత టేస్టీగా ఉంటుంది కదా. ఇది వేసేసుకొని మనం ఈ కలుపుకుంటున్నప్పుడే ఈ ఉల్లిపాయ టమాటాలు కూడా ఇందులో వేసేసుకోవాలి, పచ్చిమిరపకాయలు ఇవన్నీ. సూపర్ వాసన వస్తుంది, చిక్కగా ఉంటుంది కూర. మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్, ఎగ్, పన్నీరు దేంట్లోకైనా ఈ మసాలా పౌడర్ వేస్తే హోటల్ నుంచి తీసుకొచ్చిన కర్రీస్ ఉంటాయి చూడండి, గుజ్జుగాను ఇంత కూర వేసుకొని 1 స్పూన్ వేసుకున్నా సరే కొండడు అన్నం కానీ చపాతీలు కానీ తినేసేయచ్చు. అంత మంచి పేస్ట్ అది. నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకొని ఇంట్లో స్టోరేజ్ చేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో తీస్తారు, బయట పెడతారు కదా, బయట పెట్టి మళ్ళీ మర్చిపోయి ఫ్రిడ్జ్లో అప్పుడు 1 గంటలో అయితే పర్వాలా. ఇలా 1 రోజు 2 రోజులు పెట్టి ఇలా కొన్ని రోజులు చేస్తే అందులో నుంచి బూజు పెట్టి వాసన వస్తుంది. అలా చేసుకోకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఫ్రిడ్జ్లోనే మెయింటైన్ చేయండి. లేదు ఫ్రిడ్జ్లో వద్దనుకున్నప్పుడు బయటే పెట్టుకోండి, పొడి బాటిల్ వేసేసుకొని. ఇంకా తడిగా తగలకుండా చూసుకుంటే చాలా రోజులు ఉంటుంది. ఇందులో మనం ఎటువంటి వాటర్ కలపం కాబట్టి అవి నిలవ ఉంటాయి. సరేనా? ఈ చక్కగా మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో కారం, పసుపు అవన్నీ వేసుకున్నామండి. మగ్గాల కొంచెం మగ్గితే మనకి కూర బాగుంటుంది. ముక్కలుగా ఉండకూడదు షేర్వా కర్రీలోకి, తలకాయలోకి. సరేనా? ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది తలకాయ కాళ్ళు భేజా అయితే సపరేట్ పెట్టుకున్నా. దీంట్లో వేస్తే నిప్పు అయిపోతుంది. ఆల్రెడీ మనం ఇందులో పసుపు వేసాము, సాల్ట్ వేసామండి. 1/2 టీ స్పూన్ వేసుకున్నాం. ఎక్కువగా ఇందులో వేసేస్తే కూరలో మళ్ళీ ఉప్పు అవుతుంది. ముక్కలన్నీ ఉప్పుగా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఇది నేను ఇంత వెడల్పుకి ఎందుకు తీసుకున్నాను తెలుసండి. ఇది మామూలుగా స్వీట్ తయారు చేసేది. స్వీట్ తయారు చేసి చల్లారటానికి ఇందులో వేసుకుంటారు. చాలా మందంగా ఉంది. ఇలా కూరలు చేసేటప్పుడు మనకి వీడియోలో కూడా చక్కగా వెడల్పుగా కనిపిస్తుంది. ఫిష్ కూడా చేసేది ఇందులో నేను. దీని ముందు వీడియో చూడండి. చాలా చక్కగా ముక్క ఎరక్కోకుండా వెడల్పుగా మనం తీసేటప్పుడు కూడాను ముక్కగా ఏ ముక్క బోన్స్ ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. మందంగా ఉండే వస్తువులు ఏమైనా సరే కొని పక్కన పెట్టుకుంటేనండి చాలా రోజులు మనకి ఉంటాయి, వంటకు కూడా. ఓకేనా? ఇప్పుడు మనం ఇందులో చూడండి ఎంత ఎల్లోగా ఉంటుంది తెలుసండి. పసుపు హోమ్మేడ్ పసుపు అండి. పసుపు మంచిదై ఉంటేనండి క్యాన్సర్ రోగాలు కూడా తగ్గుతాయి. పసుపు గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని పొద్దున్నే అంత అల్లం వేసేసుకొని కషాయంలాగా చేసుకొని తాగండి. మా దగ్గర కషాయం పౌడర్ కూడా ఉంది. జీలకర్ర, మెంతులు, సోపు, వాము ఇవన్నీ వేస్ట్ చేసిన పౌడరు. దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని 1 గ్లాసు నీళ్ళకి 3/4 గ్లాసు వచ్చేటట్టు తెల్ల తగిన తర్వాత దించుకొని ఫిల్టర్ చేసుకొని గోరువెచ్చగా తాగితే అసలు ఒంట్లో ఉన్న కొవ్వు తగ్గిద్ది, వెయిట్ లాస్కి మంచిది, ఫుడ్ డైజెషన్ అవుతుంది. పింపుల్స్ అవి కూడా క్రమేణా రావు. వెయిట్ చెక్ చేసుకునే వాళ్ళకి రోజుకు రోజు అది అసలు బాత్రూమ్ కూడా ఫ్రీగా వచ్చింది ముందు పరగడుపుంది అయితే పొద్దున్నే. ఓకేనా? ఈ పసుపు హోమ్మేడ్ పసుపు ఎంత మంచిదో తెలుసా. పూజలకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, దేవుడు పట్టాలకు కానీ, ఎంగేజ్మెంట్లైనా ముందు పసుపు చాలా ఇంపార్టెంట్ కదండి. ప్యూర్ పసుపు కోసం మనం బాధపడుతూ ఉంటాం. పేస్ట్ రాసుకున్నా కూడా ఎటువంటి ఎలర్జీ ఉండదు. ఇది నేను ఇంట్లో పసుపు కొమ్మలండి బస్తాలు తీసుకొచ్చి పట్టిస్తున్నాను. మీకు నచ్చితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి బుక్ చేసుకోండి.
ఆల్రెడీ ఇందాక పసుపు వేసానమ్మా, మళ్ళీ ఇందులో కూడా వేసాను. ఓకేనా? ఇది చూడు మటన్ మసాలా అండి. ఎన్ని వెరైటీస్ చెక్క లవంగాలు వేసి చేసామంటే దగ్గర దగ్గర దీంట్లో ఒక 17-18 అలా పడతాయి. అన్ని వేసి చేసాం కాబట్టి ఇది ఒక బంగారం లాంటి పౌడరు. అసలు హోమ్మేడ్గా నా చేతితో నేను తయారు చేసి ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చి అన్నీ కూడా అన్ని పెద్ద మార్కెట్కి వెళ్ళి బస్తాలు తీసుకొచ్చి ఎండబెట్టి చేసిన పౌడర్లు ఇవన్నీ. ఎప్పటికప్పుడు మేము 10 రోజులకి వారానికి పట్టిస్తూనే ఉంటామండి. గరం మసాలా పౌడర్లు అయితే నేను అసలు చిరుధాన్యాల కారపొడి అయితే 2 రోజులు 3 రోజులకి మా దగ్గర అసలు ఓవర్ స్టాక్ అయితే ఉండదు. ఓకేనా? 1 కేజీన్నరకి 2.5 స్పూన్లు దాకా వేసుకోవాలమ్మా. అర్థమైంది? ఈ కేజీన్నర కాబట్టి ఆల్రెడీ నేను ఇందాక 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఇందులో 2.5 స్పూన్లు మటన్ మసాలా. ఓకేనా? ఇప్పుడు మనం ఇందులో అమ్మ కూర కారం వేసేసుకోవాలి. మటను తలకాయ కూర ఫస్టే ఉడికించుకున్నా, ఎందుకంటే మెత్తగా సాఫ్ట్గా ఉంటే తలకాయ కాళ్ళు తినేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదండి ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఇంకెవరికైనా. అమ్మ కూర కారం దగ్గర నుంచి మా బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు ఇన్ని ప్రోడక్ట్లు నేను ముందుకు తీసుకొచ్చాను. ఇది హోమ్మేడ్ కారపొడి అండి. అమ్మ హోమ్మేడ్ కూర కారం 2 3 కేజీన్నర కదా, 3 వేసుకున్నా. మళ్ళీ ఇందులో మీరు వేరే కారం ఏమి యాడ్ చేసుకోకుండా ఇది ఇట్లాగే వండుకొని తినచ్చు. అసలు అంత కారంగా ఘాటుగా బాగా కావాలనుకుంటే తప్ప ఇది అసలు మేము ఇంట్లోకి అయితే ఇంకా వేరేది ఏమి వేసుకోం. ఇప్పుడు షేర్వాగా కావాలి అనుకున్నాను కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువ తినాలనుకున్నాం. ఇది లిక్విడ్ కర్రీ కదా, నాకు జలుబు చేసింది, ఇక అందుకని చెప్పేసి నేను కొంచెం ఘాటుగానే తినాలని. ఇది పచ్చళ్ళ కారం అండి, పచ్చళ్ళు పట్టిస్తారు కదా ఆ కారం. ఇదిగోండి, ఇది కూడా 1 స్పూన్ వేసుకున్నా. దగ్గర 4 స్పూన్లు అనమాట. ఓకేనా? ఇది పచ్చళ్ళు పెడితే చాలా మంచి కలరు టేస్ట్ ఉంటుంది. కాశ్మీరీ మిరపకాయలతో చేసిన కారం ఎన్ని కేజీలు వెళ్ళిపోతాయో మా దగ్గర కారాలు అయితే. ఓకేనా? ఇదిగోండి, ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు అడుగు నుంచి ఈ మసాలాలన్నీ ఒక్కసారి కలుపుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు ఇందాక మనం కుక్కర్లో పెట్టి ఉడికించుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ అనేది మళ్ళీ వేసుకోవాలి. అది చూడండి, 1/3 టీ స్పూన్ వరకు నేను వేసాను. ఇది వేసుకుని ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇది మళ్ళీ మగ్గుతుంది కదా, నీళ్ళు అనేది మనం ఇందులో పోసుకోవాలి. వీడియో చేసుకోవడానికి ఇక్కడ మంచిగా ఉన్నావా, కన్వీనెంట్గా ఉన్నావా, ప్లేస్ అదంతా. ఎండ వస్తుందని చెప్పేసి తారపాలు పట్ట ఇలా కట్టేసామండి. లేకపోతే ఈ ఎండలో మేము అసలు అక్కడ చూడారా ఎండ అసలు చేయలేము. మిరపకాయలు ఒలుచుకోవాలన్నా, కారాలు పట్టాలన్నా, ఏం చేయాలన్నా, మళ్ళీ ఆ కారాలు గాలి కాలు పెట్టాలన్నా మసాలా చాలా ఇంపార్టెంట్ కదా. అందుకని ఇందులో నీళ్లు పోసుకోవాలి 2 నిమిషాలు మగ్గిన తర్వాత. సరే, దగ్గర నేను ఇంత తలకాయకి ఒక 6 గ్లాసులైనా వాటర్ పోసుకోవాలమ్మా. అర్థమైందా? 6 గ్లాసులు వాటర్. ఎందుకంటే ఈ తలకాయలో షేర్వా అనేది చాలా ఇంపార్టెంట్. ముద్దలోకి తినడానికి నీళ్ళగా ఇది మళ్ళీ ఉడకాలి కదా. కుక్కర్లో మనం 8 విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకున్నప్పటికీ ఉడకాలి, దీంట్లో కూడా ఉడికి నెమ్మదిగా ఉడకాల. అప్పుడు అది అసలు కూర జ్యూసీగా పట్టుకొని తినగానే అసలు బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు దగ్గర ఇది ఒక 5 గ్లాసులు దాకా పోసాను. ఇంకొన్ని పోసుకుందాం అందాజాగా. నేను మీకు చెప్తున్నానండి, ఒక 6-7 గ్లాసుల వరకు పోసుకోండి, ఏముండదు. ఓకేనా? ఇప్పుడు మనం బేజా కడిగి పక్కన పెట్టుకున్నాం కదమ్మా. ఇది బాగా ఉడికి ఇక దించుతామనంగా జస్ట్ అట్లా ఒక సైడ్కి వదిలేస్తే అది స్మూత్గా ఉడికేసిద్ది. దానికి అంత టైం ఏం పట్టదు. ఇప్పుడు వేసేసాం అనుకో, మనం కలిపిన ప్రతిసారి అదేమవుతుంది తెలుసా, బాగా చితికిపోయి ముక్కలు అయిపోయి కనిపించదు. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు ఇలా షేర్వాలాగా నీళ్లు ఉన్నాయి. ఇది కొంచెం కానీ ఉడికింది అనుకోండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఫస్ట్ కొంచెం, తర్వాత కొంచెం. ఈ బేజా ఫ్రైలోకి సిరి ఈ అవిసె కారపొడి, నువ్వుల కారపొడి, కరివేపాకు కారపొడి, ఈ మునగాకు కారపొడి ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. అసలు నేను ఎక్కువైతే నాన్ వెజ్ ఐటమ్స్లోకి కరివేపాకు కారం, నువ్వుల కారపొడి ఎక్కువ వాడతాను. ఎందుకంటే నువ్వుల కారపొడి మనకి వెజ్ కర్రీస్లోకి, తాళింపుల్లోకి, బెండకాయ, దొండకాయ ఏ కూరల్లో కూడా సూపర్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు సంగటి అనేది తయారు చేసుకున్నాం. సంగటి పౌడర్ ఉంది కదా, దానికి 1 గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలా సంగటికి. ఇది ఇప్పుడు నేను ఇందులో 3 గ్లాసులు పోస్తాను. ఆ 3 గ్లాసులకి
ఎంత పోయాలి? 3 గ్లాసులకి 4.5 గ్లాసులు వాటర్ పోయాలి. 3 4 4.5. ఓకేనా? ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలమ్మా. సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు. అన్నంలో ఎలా వేసుకుంటారో అలా తినండి. ఓకేనా? కూర చూసారా కొత్త నడుతుంది. ఇందులో మటన్ మసాలా వేసాను, అమ్మ హోమ్మేడ్ పసుపు వేసాను, అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా వేసాను, అల్లం వెల్లిపాయ పేస్ట్ అమ్మది వేసాను. ఇవన్నీ అమ్మ ప్రోడక్ట్లేనండి. ఒక కిచెన్కి మీకు మటన్ కానీ చికెన్ కానీ వెజ్ అండ్ నాన్ వెజ్ పలావ్ చేసుకోవాలనుకున్నా మా దగ్గర డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ ఉంది, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది, అమ్మ కూరకారం ఉంది. వెజ్ అండ్ నాన్ వెజ్లోకి ఎందులో వేసుకున్నా మంచి వాసన వస్తుంది. హోమ్మేడ్ పసుపు ఉంది, మటన్ మసాలా వేస్ట్ చేశాను. చక్కగా నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసేసుకోండి. సంగటి పౌడర్ అయితే ఇగో ఇలా వస్తుందండి. ఇది చిరుధాన్యాలతో చేసిన పౌడర్. షుగర్ కానీ బీపీ కానీ ఏదైనా వైట్ రైస్ తినని వాళ్ళకైతే ఇది చాలా హెల్తీ అని చెప్పుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. బోన్స్ కూడా చాలా దృఢంగా ఉంటాయండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినచ్చు. మన పెద్దవాళ్ళు ఇలాంటి సంఘటనలు తినే కదండి ఇప్పటి వరకు కూడాను. కొంతమంది అసలు చచ్చేంత వరకు కూడా ఒక మెడిసిన్ లేకుండా బతికిన వాళ్ళు ఉన్నారు. నేను మీకు ఇంకో విషయం చెప్పనా, 1 సంవత్సరం నుంచి నేను మెడిసిన్ అనేది ఒక జలుబు కానీ దగ్గు కానీ దేనికి మందులు వేసుకోవాలి. రీసెంట్గా జలుబు తీసినా సరే నేను మందులు వేసుకోవాలి. అదనమాట. ఓకేనా? ఇది ఇప్పుడు తెల్లగాకిన తర్వాత మనం ఎన్ని గ్లాసులు వాటర్ పోసామో దానికి సరిపడా 3 గ్లాసులు పిండి వేసుకోవాలి. అప్పుడు మీకు మంచిగా సంగటి అనేది రెడీ అవుతుంది. ఉప్మా రవ్వ కూడా అవైలబుల్లో ఉంది. చూపించిన డబ్బాల్లో సంగటి 100 కేజీలు పట్టిస్తామండి. మీకు ఈ డబ్బాలో చూపిస్తున్నాను కదా, ప్యాకింగ్లో అయితే అలా ప్యాకింగ్ వస్తుంది. ఈ డబ్బాలు ఇంట్లోకి వాడుకోవడానికి ప్యాకింగ్ అయితే అలా వస్తుంది. మీకు చక్కగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసేసుకోండి. మటన్ మసాలా, వెజ్ నాన్ వెజ్ మీకు పౌడర్లు ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇలా కొలిచి పెట్టుకోవాల్సింది. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్. చూడండి, మీరు ఇంట్లో ఇద్దరికి కావాలి అనుకుంటే 1.5 గ్లాస్ పోసుకున్నారనుకోండి, దానికి సరిపడా నీళ్ళు 2.5 గ్లాసులు పోసుకుంటే వాటర్ సరిపోతుంది. 1 గ్లాస్కి 1.5 గ్లాస్, ఇంకొక 1/2 గ్లాస్ పోసుకుంటే దీంట్లో 2 గ్లాసులు పోస్తే సరిపోతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు సరే దీనికి టైం ఇవ్వాలి. అదేనా పైన మూతేసేసి ఇలా పక్కన పెడదాం. ఈ గ్యాప్లో కూర ఎంత దూరం వచ్చిందో చూసి కలపెట్టేసుకున్నాం. కూర చూసావా చాలా బాగుంది. దగ్గరికి వచ్చి చల్లారితే ఇంకా చిక్కగా అవుతుంది. అసలు సంగటి అయితేమా చిటికేసి వండొచ్చు. బ్రష్ చేసుకొని రమ్మని చెప్పేసి కంచంలో అన్నం పెట్టేయచ్చు. ఈ కుక్కర్లో వేసేస్తే కూరలు అన్నీ కలిపి అసలు వంట చేసుకునే అసలు కొంతమందికి బర్డెన్గా ఉంటుంది కదమ్మా వంట అంటే. ఏమైనా అల్లం పేస్ట్ చేయాలి, వెల్లుల్లిపాయ చేయాలి, జీడిపప్పులు వేయాలి, అవి వేయాలి. ఒకటి ఉంటే ఇంకొకటి ఉండకపోవటం, డబ్బులు ఉంటాయి, టైం ఉండదు జాబులు చేసే వాళ్ళకి ఇలా పేస్ట్లు గీస్ట్లు అన్నీ కూడానండి హోమ్మేడ్గా మేము చేస్తున్నాం కదా, శుభ్రం చేస్తున్నాం తెలుసా అండి. మనసు పెట్టి మరి చక్కగా బుక్ చేసుకోండి. ఎన్ని పేస్ట్లు ఉన్నాయి చూడండి. అన్ని గరం మసాలా ఐటమ్స్, పేస్ట్లు, పౌడర్లు ఇవన్నీ మీకు అవసరమే కదా. వేజ్ ఒక సైడ్ తీసేది, అది ఫైనల్లోనే వేసుకోవాలమ్మా. ఇది ఉత్తిన ఆవిరికే ఉడికిద్ది. ఫస్ట్ వేసి అదే పనిగా అదే పనిగా కలుపుతుంటే దృఢంగా ఉంటాయి, హెల్త్కి మంచిది. షుగర్ ఉన్నోళ్ళమ్మా అసలు వైట్ రైస్ అన్నమే ముట్టరు తెలుసా. ఓకేనా, మూత పెట్టేద్దాం. కొంచెం ఇందులో నూనె వేసుకున్నా, నెయ్యి వేసుకోవాలి. మన ఇంట్లో నెయ్యి ఫస్ట్ టైం నిండుకుంది సిరి చూడు.
వీడియో కోసం అని నేను కొంచెం ముద్దలా చేస్తున్నానులే, కానీ యాక్చువల్గా అయితే నేను గ్లాస్కి 2 గ్లాసులు పోసేస్తాను నీళ్లు పలచగా సిరి. అసలు ఎంత బాగుంటుంది తెలుసా, పోయబ్బా జారిపోతాను. నాకు అప్పటికప్పుడు చుట్టావా? అప్పటికప్పుడు చుట్టేస్తా. చూసావా అంతే. సతాక్షి సతాక్షి ఇద్దరు ఒకేసారి తినేలే. చూసావు సిరి? కూర ఎంత బాగుంది చూడవే, లిక్విడ్గా. అబ్బా ఎంత బాగుంది సిరి, చాలా అంటే చాలా బాగుంది. ఆహా ఓహో లొడుక్కుని సరిపోతుంది. గరం మసాలా ఐటమ్స్ అన్నీ పండి కదమ్మా, సూపర్ టేస్ట్ అనిపిస్తుంది. మటన్ కూడా సాఫ్ట్గా ఉడికిందమ్మా. అబ్బా ఎంత బాగుందో తెలుసా, మామూలుగా లేదు. నాకు ఎంత ఇష్టం ఆ సంగటి అంటే అసలు. ఆహా మామూలుగా లేదు. ఎంత బాగుందో. మటన్ పక్కన పెట్టేసాను నేను, నాకు బాగా జలుబేసింది సిరి. మందులు వేసుకోవట్లేదు నేను. ఎందుకు వేసుకోవాలి మందులు వేసుకుంటేనే జలుబు తగ్గాల. ఆవిర్లు బట్టి వేడి నీళ్ళు స్నానం చేసి సొంటి మిరియాలు టీ అవి తాగితే దెబ్బ తగ్గిపోతుంది. ఆహా కమ్మగా ఉంది. ఎంత బాగుందో వాసన. మటన్ మసాలా నుంచి ఎంత మంచి వాసన ఉన్నామా. షేర్వా లేకపోతే ఏం వేసుకొని తింటారు ఇంట్లో వాళ్ళైనా? షేర్వా కంపల్సరీ ఉండాలి. చూడవాలి వేస్తాను లేవే బోన్స్ అన్ని వాటికి.
కమ్మగాను. మెత్తగా ఉడికింది సిరి. తలకాయ కాళ్ళు తింటే మంచిదమ్మా. చండిపెట్టి తల్లికి పెడితే బిడ్డ పాలు తాగి మెడలు నిలబడతాయని చిన్నప్పుడు డెలివరీ అయిన ఆడవాళ్ళకి తీసుకొచ్చేసి పెడతారు. 6 నెలల పిల్లలకైతే ఇంత ఒక భేజాలో 4-5 ముక్కలుగా కట్ చేసేసి చిన్న ముక్క తీసుకొని పెడతారు. జలుబు చేసింది బాగా నాకు అసలు. రొట్టె ఉన్నా బాగుంటుంది దీంట్లోకి. మా దగ్గర చిరుధాన్యాల పౌడర్తో ఉంది చపాతీ ఆట, అది చేసుకోండి సూపర్ ఉంటుంది సిరి. చపాతీ అంటే ఎక్కువ ఇష్టం నాకు. ఈ సంగటి ఏంటంటే ఇప్పుడు జారి వెళ్ళిపోతూ ఉంటుందని తిండి తిండంలో అసలు సిగ్గే పడినాం. ఇక్కడ ఉంటుంది ఇలాగా, ఇక్కడ ఉంటుంది ఇలాగా, ఇక్కడ కూడా చాలు. చూడు ఈ తలకాయలు కాళ్ళు ఇవన్నీ మా శిరీషకి బాగా ఇష్టం. ఆ బోన్స్ అయ్యి ఎంత బాగుందో. మసాలా బాగుంటే కూర సూపర్ ఉంటుంది. అది చేసుకునేటప్పుడు మేము ఉన్నాం కదండి, చాలా కష్టపడి చాలా శుభ్రంగా బాగా టేస్టీగా చేస్తున్నాం. ఆహా మామూలుగా వేస్తుంది.
జరుగుతుంది. పెరుగు రేపు మిగిలిన సంఘటనలో పెరిగేసుకొని తింటే ఉంటుంది. ఉల్లిపాయ వేసుకొని నిమ్మకాయ పచ్చడి కూడా మా దగ్గర అవైలబుల్లో ఉంది. బాయ్. ఇప్పుడు రాగి ముద్దలని కొండలు పగ కొట్టేస్తాం ఇద్దరం. ఇప్పుడు అర్థం నా పక్కన ఉన్న కొండను పగ కొట్టమని మన శతాక్షి చెప్పాలి. పని ఏమనుకున్నావు ఏమనుకోవట్లే. ముందు ఇది గ్రేవీ వేయాలి. సాఫ్ట్ ముక్కలు ఏమా సాఫ్ట్ వేసానులే. స్పెషల్గా ఇందులో సాఫ్ట్ ఎవరైనా సాఫ్ట్ ముక్కలు వస్తాయి. ఎప్పుడైనా నన్ను తల్లో పెట్టుకొని మీరు తల్లో నన్ను బ్రెయిన్ లో పెట్టుకున్నా ఇక్కడ లేని ముక్కలు ఎక్కడ తీసుకొస్తాం? తీసుకురావాలి ఎప్పుడు. అది తింటే గ్రేట్. సార్లే తినేవాళ్ళకి పెట్టాలి కదా, తినేవాళ్ళ గురించి. సరే ఫ్రెండ్స్ ప్రేమిస్తున్నారు పని మంది తింటది మరి అలా. నేను కట్ చేస్తాను మా ఏళ్ళు కట్ చేసుకున్నాను. కట్ చేయమంటే బండ బండ రాళ్ళు కట్ చేసింది మళ్ళీ అట్లా నీకు వస్తావు కదా అప్పుడే కట్ చేసేసుకోండి. ఎంత బాగుందో తెలుసా. జలుబురా తుప్పు పురాతన కాలంలో అడవి మనుషులు ఉంటారు చూడు, వాళ్ళ దగ్గర పంపించేసిన అక్కడ కూడా వంటలు చేసిద్దాం ఫుల్. లాగెత్తున్నా. అబ్బా అమ్మడు ప్లేస్ కుమ్ముడు భలే ఉంది, చాలా బాగుంది. నువ్వు చేసిన ఫుడ్ కి ఎన్ని జంతువులు వచ్చాయి? కాకులు, కుక్కలు, పిల్లలు. వాసనకి మామూలుగా ఉందా? ఇన్ని ప్రోడక్ట్లు వేసి చేస్తే కూర ఎందుకు బాగోదు? అసలు ఆ మటన్ కర్రీలో అయితే 17-18 గరం మసాలా దినుసులు వేసి చేసిన పౌడర్ అది. అందుకని దాంట్లో నుంచి ఇంత పౌడర్ వేయగానే గప్పున వచ్చింది వాసన. ½ కేజీ బుక్ చేసుకుంటే ఎన్ని రోజులు వస్తుంది తెలుసా సిరి? డైలీ వండుకోం కదా మటను. మటన్ మసాలాలోకి తలకాయ కాళ్ళ కూరలో కూడా వేసుకోవచ్చు. చికెన్లోనే వేసుకుంటే బాగుంటుంది. రాగి సంగటి అయితే హెల్త్కి చాలా మంచిదండి. మోకాళ్ళు చెప్పుల్లో నొప్పులున్నా, మోకాళ్ళు సరిగా పనిచేయకపోయినా, కాళ్ళు కీళ్ళు నొప్పులున్నా, బోన్స్ బాగా వీక్గా ఉన్నా రాగి సంగటి పౌడర్ తింటే మంచిది. వారంలో 2-3 రోజులైనా సరే సంగటి చేసుకోండి. మల్టీగ్రెయిన్ చపాతీ పౌడర్ ఉంది, చపాతీ కూడా చేసుకోండి. ఇడ్లీ పౌడర్ ఉంది, చిరుధాన్యాలతో చేసింది. అది మా దగ్గర మీ వారానికి సరిపడా మీకు ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, ఒకరోజు ఉప్మా, ఇవన్నీ చిరుధాన్యాలతో చేసింది అండి. ఒకరోజు సంగటి ఇలా చేసుకొని రైస్ అనేది మానేసేయండి. అసలు బయట అంతా కుక్కలు ఎప్పుడైపోయినప్పుడు తెలియకుండా కామన్గా ముద్ద అనేది ఒక ముద్ద తినేసావు సార్ తక్షి నువ్వు. ఎట్లా తిన్నాను కూడా తెలియదు. లేదమ్మా పెద్దది వేసాను. గ్రేవీ బాగుంది. వారిని నువ్వు తిన్నావని చెప్పేసి నేను 3 గ్లాసులే పోసానమ్మా. ఎప్పుడు మిగిలిచ్చిద్ది కదా. కొంచెం సరిపోయిందా? సరిపోయింది. ముక్కలు తినకపోయావా? ముక్కలు వేయలే నువ్వు ఎలాగో మిగిలిస్తావని. ముక్కలు తింటా పని మంచి ముక్కలు ఏరేసింది మమ్మీ నాకు. నువ్వు దాన్ని డిస్టర్బ్ చేయకు. ఇప్పుడు తినే మూడ్లో ఉంది. ఈ టైంలో అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. నెక్స్ట్ మీ చేయి అది ఫ్రెండ్స్. ఏం పీకారు ఇప్పుడు వంట అంట ఏమే చేసినట్టు? అది ఫ్రెండ్స్ అంట కాదు, అది ఫ్రెండ్స్ అంట. ఇప్పుడే వండి వార్చి చల్లార్చినట్టుగా. ఇప్పుడే తిన్నాను, ఎప్పుడు చేతులు కడుక్కొని వెళ్ళిపోతా, పైకి వెళ్ళి పడుకుంటా. దానికి ఇంత పెద్ద బాగా రామాయణమా? అవును, ఒక సాటర్డే, సండే, మండే, ట్యూస్డే 4 days నుంచి చిల్ చేస్తాను. ఏం చేయట్లా నేను అసలు. బెడ్ మీద దుప్పటి వేసుకోవడం, పడుకోవడం. దానికి ముందే ఏమైనా పీకారా ఏంటి మీరు? ఏమి చేయాలి, బ్రష్ చేసి టిఫిన్ చేయడం, ఇంకెందుకు సైలెంట్ కూర్చోడం.
చిల్ 4 days నుంచి ఏమి చేయట్లా కావాలని. బాయ్ ముచ్చు స్టూపిడ్. బాయ్ ముచ్చు అంటే ఏంటి తెలుసా ఫ్రెండ్స్? నోరు మూసుకో అని అర్థం. అది తెలుగులో మనకి బూతులాగా అనిపించింది, కన్నడలో బాయ్ ముచ్చు అంటే నోరు మూసుకో అని అర్థం. అది రొంగతలతో నన్ను డొంకలో కొట్టిద్దేమోనమ్మా. ఈ మూమెంట్ లో నువ్వు కనిపించదని. నేను అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అయిపోవచ్చా? నువ్వు ఎప్పుడు తయారుంటావు కదా దొబ్బేయడానికి. దొబ్బేస్తున్నా. నెత్తి మీద పెట్టవే, పైకి తీసుకెళ్ళి డామ్ మీద గిన్నెలో కర్రీ తోడేసి మిగిలించకూడదు, వేస్ట్ చేయకూడదు. అడుగు మడుగు మన డస్ట్బిన్లు వేసుకుంటాం. కోడి పిల్లలు పెట్టే వస్తుండే కోడి పిల్లలు అన్నది పిచ్చి పిల్లలు పట్టుకొని. ఈ వీడియో మళ్ళీ ఎడిటింగ్ చేస్తావు ఇప్పుడు కూర్చొని మధ్యాహ్నం అంతా మోగిద్దమ్మా. ఎదురు చూపి మొయినోరు కష్టపడి చేసింది మేము ఇక్కడ. ఇంక మధ్యాహ్నం నుంచి మోగిస్తానే ఉండదు నైట్ దాకా, దాన్ని ఎడిటింగ్ చేసి అది పంపి ఇది పంపి అని చెప్పి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు ఇక్కడ ముద్ద రాజు ముద్ద అర్థంగా పెట్టింది ఆంటీ. బాగుందా సిరి? అప్పుడే ముక్కులో నుంచి వాటర్లు వస్తున్నాయి. అదే అలా రావాలనే కదా ఇది తినేది. జలుబా దగ్గ ముక్కు దిబ్బడా అవునండి అవునని. బాగుంది అసలు కూర కూడా, కలర్ కానీ ఆ కూర టేస్ట్ కానీ. ఎన్ని మసాలాలు వేస్తే ఏక రాకుండా ఉంటుందా? ఆ ఒక్క మటన్ మసాలా, పసుపు, అమ్మ కూర కారం వేస్తే చాలండి, ఏ కూర అయినా సూపర్ అంటే సూపర్. శతాక్షి శతాక్షి పైన కాటన్ నైట్ ఒకటి కింద ట్రాన్స్ఫర్ చేయి. అట్టపెట్లో నైటీ ఉంటుంది చూడు. మోయి నోరు చీర ఇప్పేయాలి కదా. ఎందుకు ఇప్పుడు నైట్ పై దాకా రాను, ఒకసారి కింద తీతే పొద్దున సాయంత్రం దాకా బయటికి వెళ్ళే పని ఉండదు. కింద కూర్చొని శుభ్రంగా ఎడిటింగ్ చేస్తే కానీ ఈ వీడియో సాయంత్రం పైకి వెళ్ళలేము. పైకి వెళ్ళామంటే గోలా గలాటాలు. మెత్తగా ఉడికిందా సిరి? పెరుగన్నంలోకి రాగి సంగటి ముద్ద భలే ఉంటుంది. చిక్కటి పెరుగు, ఉల్లిపాయ, కొంచెం లైట్గా సన్నగా పచ్చిమిరపకాయ ఇవి కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసి అన్నం కలిపేసి దాంట్లో నిమ్మ దెబ్బ కలుపుకొని తింటే ఉంటుంది. మామూలుగా ఉండదు పొద్దున్నే. అసలు ఎండాకాలంలో వేడి ఇదంతా తగ్గిపోయింది. చలవమా మిగిలిపోయిన రాగి సంగట్లో వాటర్ పోసేసి బయట పెట్టేసి పొద్దున్నే చిక్కటి పెరుగు అందులో వేసేసి ఉల్లిపాయ నంచుకొని తింటున్నా, నిమ్మకాయ పచ్చడి వేసుకొని తిన్నా, చాలా బాగుంటుంది. మా దగ్గర నిమ్మకాయ పచ్చడి ఉంది, మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, బోన్లెస్ చికెన్ పచ్చడి, పీతలు, రొయ్యలు, ఫిష్, దోసకాయ పచ్చడి, టమోటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయండి. మీకు మటన్ మసాలా, చికెన్ మసాలా, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు, దోశ ఇడ్లీ పౌడర్ అన్నీ మీకు ఏమేమి కావాలో మా దగ్గర మొత్తం వీడియో కింద చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. కూర చూడండి ఎంత బాగుందో కలర్. తలకాయ నాకు పట్టు పడుతుంది.
కారం అవి సరిపోయినాయా? కరెక్ట్ సరిపోయింది, చాలా బాగుంది. ఆకలి మీద శిరీష ఏం మాట్లాడట్లేదు ఈరోజు. ఇలా ముక్కలు ఇష్టం చాలా. ప్రశాంతంగా నిదానంగా తింటాను. బాయ్ చెప్తావా? బాయ్. ఆర్డర్ బుక్ చేసుకోండి ఫ్రెండ్స్, మా దగ్గర ఉన్న గరం మసాలా ఐటమ్స్ అన్నీ. చాలా బాగుంది, సింపుల్.